ముగ్గురు యక్షిణులు. ఒక రైతుకు మంగళుడు అనే ఒక కొడుకుండేవాడు. మంగళుడికి పొలం పనిలో ఏమీ ఆసక్తి లేకపోవటం గమనించి రైతు వాణ్ణి ఇంకేదన్నా వృత్తిలో పెడదామనుకుని వాడితో ఊళ్ల మీద బయలుదేరాడు. ఎక్కడా మంగళుడికి పని నేర్పేవాళ్లు దొరకలేదు. కొన్నాళ్ళు అయ్యాక ఒక సాయంకాలం వాళ్ళు పెద్ద మైదానం మధ్య ఉన్న ఒక ఇంటిని చూశారు. రైతు ఆ ఇంటిని సమీపించేసరికి ఒక మనిషి బయటికి వచ్చి, ఎవరు మీరు, ఏం కావాలి అని అడిగాడు. నేనొక రైతును, వీడు నా కొడుకు మంగళుడు, వీణ్ణి మీ దగ్గర పెట్టుకుని మీ వృత్తి నేర్పండి అన్నాడు మంగళుడి తండ్రి. మా వృత్తి ఏమిటనుకున్నావు అని ఆ మనిషి నవ్వుతూ అడిగాడు. ఏదైనా నాకు అభ్యంతరం లేదు, నా కొడుకు ఏ వృత్తిలోనైనా సరే పైకి రావాలి, అదే నాకు కావలసింది అన్నాడు రైతు. సరే, మీ వాడికి మా వృత్తి నేర్పి నీ దగ్గరికి పంపిస్తాం అన్నాడా మనిషి. ఇంతకు ఆ మనిషి ఒక దొంగల ముఠా నాయకుడు. అతనితో పాటు 40 మంది దొంగలు ఆ పెద్ద ఇంట్లో ఉంటున్నారు. రైతు ఆ రాత్రి దొంగలతోనే గడిపి తెల్లవారగానే తన గ్రామానికి బయలుదేరి వెళ్ళిపోయాడు. మంగళుడికి దొంగలు చెప్పిన మొదటి పని నీరు తేవటం. వాళ్ళుండే ఇంటికి కొద్ది దూరంలో ఒక వాగుంది. దాని నుంచి నీరు తెద్దామని మంగళుడు ఒక కడవ తీసుకుని వెళ్ళాడు. వాడు ఆ కడవను నీటిలో ముంచబోతుండగా ఒక స్త్రీ చెయ్యి నీటి నుంచి పైకి వచ్చి ఆ కడవను గట్టిగా పట్టుకుంది. మంగళుడు కడవను వదలకుండా పెనుగులాడాడు. ఇంతలో వాడి తల మీద బలంగా దెబ్బ పడింది. చెయ్యి మాయమైంది. కానీ తన తల మీద దెబ్బ కొట్టిన పాత్ర వాడికి నీటి ఒడ్డున దొరికింది. మంగళుడు దాన్ని దొంగల వద్దకు తీసుకుపోయాడు. ఆ పాత్రను చూసి దొంగలు నిర్ఘాంతపోయి అది ఎక్కడిదని అడిగారు. మంగళుడు వాళ్లకు జరిగిందంతా చెప్పి, ఎవరిదో ఒక ఆడదాని చెయ్యి తన నెత్తిమీద ఆ పాత్రతో కొట్టిందన్నాడు. దొంగల నాయకుడు మంగళుణ్ణి కౌగిలించుకుని, ఒరే నాయనా, ఈ పాత్ర విలువ ఎంతైనా కావచ్చు, న్యాయంగా ఇది నీది, దీన్ని అమ్మామంటే మనం మరి దొంగతనాలు చేసే పని ఉండదు, నీ వంతు వచ్చిన డబ్బు తీసుకుని మీ ఇంటికి వెళ్ళిపోయి బతికున్నన్నాళ్ళు హాయిగా ఉండవచ్చు అన్నాడు. అతను వెంటనే ఆ పాత్రను తీసుకుని తన గుర్రం మీద నగరానికి వెళ్ళి ఒక బంగారు వర్తకుడికి దాన్ని చూపి, దీన్ని ఎంతకు కొంటారు అని అడిగాడు. దీని వెల నేను ఇచ్చుకోలేను, పెద్ద రత్నవర్తకుడు ఉన్నాడు, ఆయనకు చూపించు అన్నాడు బంగారు వర్తకుడు. రత్నవర్తకుడు ఆ పాత్రను చాలాసేపు పరీక్షించి, దీన్ని నేను కొంటాను, అయితే దీని ధర రాజుగారు ఎంత అని నిర్ణయిస్తే అంత ఇస్తాను అన్నాడు. ఇద్దరూ కలిసి రాజుగారి దగ్గరికి వెళ్లారు. రత్నవర్తకుడు రాజుతో, మహారాజా, కిందటేడు మా దుకాణంలో పడి ఈ పాత్రను ఇంకా ఇతర వస్తువులను దొంగిలించిన దొంగ దొరికాడు అంటూ దొంగల నాయకుణ్ణి చూపాడు. ఈ పాత్ర నీకెక్కడిది, నిజం చెప్పు అని రాజు దొంగల నాయకుణ్ణి అడిగాడు. మా దగ్గర పని నేర్చుకునేటందుకు చేరిన కుర్రాడికి ఇది వాగు ఒడ్డున దొరికింది అన్నాడు దొంగల నాయకుడు. మీరు చేసే వృత్తి ఏమిటి అని రాజు మళ్ళీ అడిగాడు. మహారాజా, నిజం చెప్పాలంటే మా వృత్తి దొంగతనం. మేమంతా కలిసి 40 మందిమి. మా దగ్గర పని నేర్చుకోవడానికి ఇప్పుడే ఒక కుర్రాడు చేరాడు, వాడికే ఇది దొరికింది అన్నాడు దొంగల నాయకుడు. రాజు తన భటులను దొంగలున్న ఇంటికి పంపించి మిగతా 39 మంది దొంగలను మంగళుణ్ణి పట్టి తెప్పించాడు. మంగళుడు రాజు ముందు వంగి నమస్కారం చేసి, మహారాజా, నాకే ఈ పాత్ర దొరికింది, తమ సెలవైతే ఏడాదిలోగా ఇలాంటి పాత్రలు మరో 11 తీసుకురాగలను, కానీ తమరు నగరంలో ఉండే మోసపు వర్తకుల తలలు తీసేస్తానని మాట ఇవ్వండి అన్నాడు. నిన్ను వదిలేస్తాను, నువ్వు వెళ్ళి ఏడాదిలోగా ఇలాంటి పాత్రలు మరి 11 పట్టుకురా, అంతదాకా ఈ 40 మంది దొంగలు బందిఖానాలో ఉంటారు అన్నాడు రాజు. మంగళుడు ఆ పాత్రను తన దుస్తుల్లో దాచుకుని దొంగల నాయకుడి గుర్రం ఎక్కి మరొక రాజ్యానికి వెళ్ళి అక్కడ ఒక పేదరాశి పెద్దమ్మ ఇంట దిగాడు. పెద్దమ్మ, ఏమిటి ఈ ఊరి విశేషాలు అని మంగళుడు పెద్దమ్మను అడిగాడు. ఏమున్నది నాయనా, ఆ రాజుగారి కొడుకు నీయుడువాడే ఈ మధ్య చనిపోతే సమాధి చేశారు. ప్రతి రాత్రి ఎవరో వచ్చి రాజకుమారుడి శవాన్ని కదిలిస్తున్నారు. రాజుగారు చాలా ఆందోళన పడిపోతున్నారు అన్నది పేదరాశి పెద్దమ్మ. మంగళుడు పెద్దమ్మను వెంట పెట్టుకుని రాజుగారి వద్దకు వెళ్ళి, మహారాజా, ఈ రాత్రి నేను రాజకుమారుడి సమాధికి కాపలా కాస్తాను, అనుమతి ఇవ్వండి అన్నాడు. కాపలా వాళ్ళేమీ చెయ్యలేకపోయారు.
కావలిస్తే నువ్వు కూడా కాపలా కాసి చూడు అన్నాడు రాజు. మంగళుడు విల్లంబులు తీసుకుని ఆ రాత్రి రాజకుమారుడి సమాధి వద్దకు వెళ్ళి సమాధికి కొద్ది దూరంలో ఒక చీకటి ప్రదేశంలో దాక్కున్నాడు. సరిగ్గా అర్ధరాత్రి అయ్యేసరికి 3 తెల్ల పావురాలు ఆకాశం నుంచి సమాధి ముందుకు దిగి 3 స్త్రీలుగా మారాయి. ఒక స్త్రీ చేతిలో ఎర్రని బెత్తం ఉంది. ఆమె ఒక చిన్న గుడ్డను నేల మీద పరిచి దానిమీద ఎర్ర బెత్తంతో కొట్టి వడ్డించు అన్నది. వెంటనే ఆ గుడ్డ మీద 4 కంచాలలో భోజనం వచ్చింది. తర్వాత ఆమె సమాధిలోకి వెళ్ళి దాని అడుగున ఉండే రాతి మీద కొట్టి తెరుచుకో అన్నది. రాయి పైకి లేచింది. ఆమె దాని అడుగున ఉన్న శవాన్ని బెత్తంతో తాకి లేచిరా అన్నది. వెంటనే రాజకుమారుడు ప్రాణాలతో లేచి పైకి వచ్చాడు. తర్వాత 4 కూర్చుని భోజనానికి ఉపక్రమించారు. అదే సమయం అనుకుని మంగళుడు ఒక బాణం ఎక్కుపెట్టి రాజకుమారుడికి తగలకుండా స్త్రీల మధ్యకు వదిలాడు. వెంటనే 3 స్త్రీలు పావురాలుగా మారి ఎగిరిపోయారు. వాళ్ళు తమ వెంట తెచ్చిన తుండుగుడ్డ బెత్తము అక్కడే ఉండిపోయాయి. మంగళుడు వాటిని తీసుకుని రాజకుమారుడితో, ఇంక నీకు ఈ సమాధితో ఏం పని, మీ ఇంటికి పోదాం పదా అన్నాడు. చచ్చిపోయిన కొడుకు ప్రాణాలతో తిరిగి వచ్చేసరికి రాజు పొందిన ఆనందం అంతా ఇంతా కాదు. ఆయన మంగళుడితో, నాయనా, నీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలీదు, నీకేం కావాలో అడుగు, సాధ్యమైతే ఇస్తాను అన్నాడు. మంగళుడు తన వద్ద ఉన్న పాత్ర పైకి తీసి, ఇలాంటివి ఇంకా 11 పాత్రలు కావాలి అన్నాడు. అది నాకు అసాధ్యం నాయనా అన్నాడు రాజు. నాకు మరేమీ అవసరం లేదు అంటూ మంగళుడు తన గుర్రమెక్కి బయలుదేరాడు. కొంతకాలం ప్రయాణించి అతను సముద్ర తీరాన గల ఒక నగరం చేరుకుని ఒక ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంటి యజమాని మంగళుణ్ణి చూసి, బాబూ, నీకు ఆతిథ్యం ఇవ్వలేను. మేం ఇంటిల్లి పాతి పస్తులుంటున్నాం. ఈ నగరంలో ఎక్కడా నీకు పట్టెడు అన్నం పుట్టదు. మాకు కరువు వచ్చింది అన్నాడు. నేను మిమ్మల్ని తిండి అడగను అంటూ మంగళుడు తన వద్ద ఉన్న తుండుగుడ్డ తీసి నేలపైన పరిచి దానిమీద బెత్తంతో కొట్టి వడ్డించు అన్నాడు. వెంటనే విందు భోజనం వచ్చింది. మీ వాళ్ళందర్నీ భోజనానికి పిలవండి అన్నాడు మంగళుడు ఇంటి యజమానితో. మంగళుడి ధర్మమా అని ఇంటిల్లి పాతి సుష్టుగా భోజనం చేశారు. మీకు కరువు రావటానికి కారణమేమిటి అని మంగళుడు ఇంటి యజమానిని అడిగాడు. మా దేశంలో తగినంత ఆహార ధాన్యాలు పండవు, అందుచేత మేం వాటిని సముద్రం మీద తెప్పించుకుంటాం. కానీ ఈ మధ్య ఒక అదృశ్య హస్తం మా ధాన్యపు ఓడలను ముంచేసి మాకు తిండి కరువు కలిగిస్తున్నది. ఏం చెయ్యాలో మాకు తోచటం లేదు అన్నాడు ఇంటి యజమాని. ఏం చెయ్యాలో నాకు తెలుసు, మీ రాజుగారి దగ్గరికి పోదాం అన్నాడు మంగళుడు. ఇద్దరూ రాజు వద్దకు వెళ్లారు. రాజా, మీ ధాన్యపు పడవలు క్షేమంగా చేరేటట్టు నేను చూస్తాను, నాకేమిస్తారు అని మంగళుడు రాజును అడిగాడు. నీకేం కావాలంటే అది ఇస్తాను అన్నాడు రాజు. మంగళుడు 40 ఓడలను వెంట పెట్టుకుని సముద్రం మీద వెళ్ళి వాటిని ధాన్యంతో నింపుకొని తిరిగి వస్తుండగా అకస్మాత్తుగా ఒక స్త్రీ చెయ్యి సముద్రంలో నుంచి పైకి వచ్చింది. ఆ చేతికి ఒక బంగారు కడియం ఉంది. మంగళుడు ఆ చెయ్యి పట్టుకుని విదిలించి అవతలికి తోసేశాడు. చెయ్యి నీటిలో మునిగిపోయింది. కానీ చేతికి ఉన్న కడియం అతని చేతిలోకి ఊడి వచ్చింది. కాటకం తొలగిపోయింది. ప్రజలు కడుపు నిండా తిన్నారు. రాజు మంగళుడితో, నీకు ఏం బహుమానం కావాలో కోరుకో, ఇస్తాను అన్నాడు. మంగళుడు తన పాత్ర పైకి తీసి, ఇలాంటివి ఇంకా 11 కావాలి అన్నాడు. నా రాజ్యమంతా అమ్మినా అలాంటి పాత్ర రాదు. కావలిస్తే నా కూతుర్ని పెళ్ళాడు, నా నగరం ఇస్తాను, తీసుకో అన్నాడు రాజు. నాకు ఇలాంటి పాత్రలు తప్ప ఇంకేమీ వద్దు. నా సోదరులు 40 మంది కారాగృహంలో మగ్గుతున్నారు. వాళ్ళని తలుచుకుని నేను కన్ను మూయలేకుండా ఉన్నాను అన్నాడు మంగళుడు. నేను నీకు ఒక సహాయం చెయ్యగలననుకుంటాను, రేపు ఉదయం కనబడు అని రాజు మంగళుడితో చెప్పి తన నౌకాదళాధికారిని పిలిపించి, యక్షరాజకుమార్తెలు భోజనాలు చేసే చోటు నీకు తెలుసును కదా అన్నాడు. తెలుసు మహారాజా అన్నాడు నౌకాదళాధికారి. రేపు మంగళుణ్ణి అక్కడికి తీసుకుపోయి ఆ స్థలం చూపించు అన్నాడు రాజు. మర్నాడు ఉదయం మంగళుడు వచ్చాడు. రాజు అతనితో, నిన్ను నేను యక్షులు భోజనాలు చేసే చోటికి పంపుతాను. వాళ్ళు నీకు నువ్వు కోరినటువంటి పాత్రలు ఇవ్వవచ్చు అన్నాడు. మంగళుడు తన గుర్రాన్ని తానున్న బసలోనే వదిలి రాజుగారి నౌకలో బయలుదేరాడు.
7 రోజులు ప్రయాణం చేసి వారు అవతలి తీరాన్ని చేరారు. నౌకాదళాధిపతి మంగళుడికి దూరంగా ఉన్న ఒక కోటను చూపించి, అదే యక్షిణుల కోట అన్నాడు. మంగళుడు నౌక దిగి కోటలోకి ప్రవేశించాడు. లోపల ఒక ముసలివాడు వంట చేస్తున్నాడు. ఎవరు బాబూ నువ్వు? యక్షిణులు వచ్చే వేళ అయింది. వాళ్ళ కంటపడితే ప్రమాదం. ఆ తెరల వెనక దాక్కో అన్నాడా వంటవాడు. మంగళుడు వెంటనే పోయి తెరల చాటున దాక్కున్నాడు. కొద్దిసేపటిలో యక్షరాజు కుమార్తెలు 3 వచ్చారు. వంట సిద్ధమైంది. వడ్డించమంటారా అమ్మాయిలు అన్నాడు వంటవాడు. 3 భోజనాలకు కూర్చున్నారు. అది ఇది మాట్లాడుతూ మధ్యలో ఒక యక్షిణి ఇలా అన్నది. ఆ 40 మంది దొంగలు 7 ఏళ్ల పాటు వాగులో నీరు తాకకుండా ఆపగలిగాను. ఇంతలో ఎవడో కుర్రాడు వచ్చి నా చేతిని పట్టేసుకున్నాడు. చెయ్యి విడిపించుకోవడానికి అతన్ని పాత్రతో కొట్టవలసి వచ్చింది. భలేవాడు. రెండో యక్షిణి వెంటనే నా మంత్రతండం కాజేసి చచ్చిన వాళ్లను బతికించిన వాడేమన్నా తక్కువవాడా అన్నది నిట్టూర్చుతూ. వెంటనే 3వ యక్షిణి నా చేతిని తోసేసి ధాన్యపు నౌకలను తీసుకుపోయి నా చేతిలో ఉన్న నగరాన్ని విడిపించిన కుర్రాడెంతటి వాడై ఉండాలి అన్నది మరింత గట్టిగా నిట్టూర్చి. ఈ మాటలు విన్న మంగళుడు తెరల చాటు నుంచి ముందుకు వచ్చి, ఆ కుర్రాడు మీ ఎదట పడితే వాడికేమిస్తారు అన్నాడు. ఏం కావాలంటే అది ఇస్తాం అన్నారు 3 యక్షిణులు ఒక్కసారిగా. 3 ఒక్కసారే మంగళుణ్ణి గుర్తించి ఆశ్చర్యపోయారు. వాళ్ళు అతన్ని తమ సరసన కూర్చోపెట్టుకుని, ముందు మాతో కలిసి భోజనం చెయ్యి అన్నారు. ఇంకా ఉంది.